హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ అనేది చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ వీడియోతో చూడండి, స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. అక్కడక్కడ వీడియో మిస్ అయినా సరే నేను చెప్పే ఎక్స్ప్లెయిన్ బట్టి మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే నేను శారీ తీసుకున్నా, మీకు ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను 500 శారీ అనేసి. సో శారీ అయితే 500, ఒక్క పీస్ చిన్న ముక్క కూడా వదలకోకుండా మొత్తం శారీని యూజ్ చేశాను అనమాట. లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ తీసుకున్నాను, 4 మీటర్స్ తీసుకున్నాను. కిందికి 3 మీటర్స్, పైకి 1 మీటర్. సో ఇక్కడ కోట్ డిజైన్ చేస్తున్నా కదా, కోట్కి సపరేట్ 1 మీటర్ కాటన్ అనేది తీసుకున్నాను. కానీ మనకు 1 మీటర్ పట్టదు. నేను సన్నగా ఉన్నా కాబట్టి నాకు 1 మీటర్ అనేది పట్టదు. ఎవరైనా లావు అంటే 1 మీటర్ అయితే తీసేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ శారీలో అయితే బ్లౌజ్ అనేది పక్కకు తీసుకున్నా. ఇక్కడ బార్డర్ అనేది హైలైట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ బ్లౌజ్ అనేది ఫ్లవర్స్ లాగా వచ్చింది, సేమ్ బార్డర్ లాగా ఉండేది కాబట్టి నేను మామూలుగా అయితే పైకి కుడదాం అనుకున్నాను. సో న్యూగా కుడదాం అనేసి ఇలా ట్రై చేశా. ఎలా ఉంది అంటారు డ్రెస్? కామెంట్ చేయండి. ఎండింగ్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. సో ఇలా బ్లౌజ్ అయితే పక్కకు తీసాను. ఇంకా శారీలో ఉన్న కొంగు పార్ట్కి ఫ్లవర్స్ లాగా వచ్చాయి. ఇక్కడ సైడ్ చూపిస్తున్నా చూడండి, సేమ్ అలా ఉందన్నమాట. సో దాన్ని ఫ్రంట్ సైడ్ వేస్తున్నా. సో లైనింగ్ పార్ట్ అయితే ఇలా తీసుకోండి, 4 హోల్స్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ చూపిస్తా. బాడీ పార్ట్ వచ్చేసి లెంత్ 14 ఇంచెస్ తీసుకుంటాను. మీకు ఒకవేళ కిందికి కావాలనుకుంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి, 16 ఇంచెస్. ఇక్కడ మీరు నా డ్రెస్ చూసినట్లయితే ఖచ్చితంగా నాకు చెస్ట్ కిందికి అనేది ఉంటుంది. సో నాకు అలా కొంచెం చిన్నగా పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట బాడీ పార్ట్. కొందరికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, నేను 14 ఇంచెస్ తీసుకున్నాను బాడీ పార్ట్. నెక్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. సో మనకు మొత్తంగా షోల్డర్ 6 ఇంచెస్ వచ్చింది కాబట్టి 6 ఇంచెస్కి ఆర్మ్ హోల్ చేసుకోవాలి. అదే ఆర్మ్ హోల్ దించేసుకోవాలి. అదే మనం ఎవరికైనా 7, 8 ఎలా పెడతాం కదా షోల్డర్, సేమ్ అలాగనే ఆర్మ్ హోల్ కూడా దించేసుకోవాలి అదే లెంత్లోనే. ఇక్కడైతే నాకు 8 ఇంచెస్ ఉంది, 2 ఇంచెస్ కుట్లలోకి పెట్టా. కింద అయితే 7 ఇంచెస్ నడుము ఉంది అనమాట, దానికి 2 ఇంచెస్ 9. ఇక్కడ మనకి పైన 10 ఇంచెస్ ఉంది కదా చెస్ట్ దగ్గర, సేమ్ అలాగనే కింద కూడా 10 ఇంచెస్ పెట్టుకోండి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్కి కట్స్ పోతాయి కదా, అక్కడ కవర్ అవుతుంది. ఓకేనా? సో ఈ కటింగ్ ఎలా తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ అంటే నా ఛానల్ ఆల్రెడీ వీడియోస్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎలా తీసుకుంటా, ఎలా చెప్తున్నా అనేది. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మొత్తం తప్పకుండా చూడండి. అదైతే మనం నెక్ 3 ఇంచెస్కి తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ నుంచి ప్రిన్స్ కట్ అనేది మార్క్ చేసుకోవాలి కింద వైపు. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 2 ఇంచెస్ అక్కడ సరిపోతుంది అనమాట. మనం నడుము కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా కాకుండా. అదే చెస్ట్ ఎంత ఉందో కింద నడుము కూడా అంతే తీసుకోవాలి. అప్పుడే మనకి ప్రిన్సెస్ కట్లో కట్స్ అనేవి అక్కడ సెట్ అవుతాయి. ఆర్మ్ హోల్ మిడిల్లోకి అలా కరువు తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ అయితే, చూసేసుకోండి. సో కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్కి మనం ఆర్మ్ హోల్ కరువు అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మనం నడుము దగ్గర సైడ్ కూడా కొంచెం డౌన్ అనేది తీసుకోవాలి. అది నేను కటింగ్లో కొంచెం చూపిస్తాను అనమాట. స్టిచ్చింగ్ వచ్చేసి కొంచెం వీడియో మిస్ అయింది. ఏం లేదు, నెక్ అయితే ఫ్రంట్ అయితే టెంపుల్ కట్ లాగా పెట్టాను, బ్యాక్ అయితే నార్మల్ రౌండ్ పెట్టాను. మీకు అర్థం అవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఇక్కడ ఈ బార్డర్ తీసేసాను. ఈ బార్డర్ అనేది హ్యాండ్స్, రఫుల్ హ్యాండ్స్ లాగా డిజైన్ చేస్తున్నాను అనమాట. ఆ వీడియో అయితే ఇంకా నేను తర్వాత పోస్ట్ చేస్తాను. స్టోరేజ్ అంతా ఫుల్ అయిందనేసి అది నేను వీడియో పెట్టట్లేదు. ఇక్కడ అనేసి ఈ బార్డర్ని అందుకే కట్ చేయకోకుండా అలానే పెట్టాను. సో ఇక్కడ 1 లేయరే హోల్ చేశాను కాబట్టి ఒక 1 ఫ్రంట్ వైపుకి మాత్రమే వస్తుందన్నమాట. బ్యాక్ వైపుకి కావాలి కదా అనేసి మళ్ళీ హోల్ చేసేసి నార్మల్ ప్లెయిన్గా ఉన్న క్లాత్ ఇలా వేసేసా. సో కొంగు పార్ట్లో కొంచెమే వచ్చింది డిజైను. సో ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఒకవైపుకే వస్తుంది. అది ఫ్రంట్ వైపుకి తీసుకున్నాను, ఇది వచ్చేసి నార్మల్గా బ్యాక్ వైపు తీసుకున్నాను. ఇక్కడ ఇది అన్నమాట మనకి అయిపోయింది బాడీ పార్ట్. నెక్స్ట్ అయితే బాటమ్ పార్ట్. ఇది వచ్చేసి మొత్తం మనకు ఇంకా మిగిలిన శారీని మొత్తం పెట్టేస్తున్నా, ఇంకా దేనికి తీసుకోవట్లేదు నేను. ఓకేనా? హ్యాండ్స్ అయితే ఇక్కడ బార్డర్ మిగులుతుంది కదా పైన, దాన్ని సెట్ చేస్తున్నా అనమాట. అంతెందుకు, మనం ఇందాక బాడీ పార్ట్కి కట్ చేసినప్పుడు సైడ్ బార్డర్స్ ఉన్నాయి కదా, అందులోంచి చిన్న హ్యాండ్స్ పెట్టేసాను అనమాట. ఓకేనా? ఇంకా మొత్తం శారీని ఇలా హోల్ చేసేసుకోవాలి, మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్లు. ఇక్కడ నాకు 8 హోల్స్ పడ్డాయి అన్నమాట.
సో మనం హ్యాండ్స్ పెట్టుకోకపోయినా సరిపోద్ది. సో నాకు హ్యాండ్స్ లేకుండా ఉండడం అంటే నాకు ఇష్టం లేదు. అందుకే అనమాట హ్యాండ్స్ పెట్టుకున్న చిన్నవైనా సరే. సో ఇప్పుడైతే శారీని ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత నీట్‌గా పరచండి. పరిచిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలి, నాకు 40 ఇంచెస్ లెంత్ ఉందనమాట. సో 40 ఇంచెస్ లెంత్ అయితే పెట్టేసుకున్నాను. సో పైన బాడీని యాక్చువల్‌గా నేను ఏమనుకున్నానంటే అక్కడ ప్లెయిన్ ఉంది కదా, ఆ ప్లెయిన్ బ్లూ కలర్ వరకు అలాగే పెట్టాలనుకున్నాను. పైన బార్డర్ పెట్టకూడదు అనుకున్నాను. కానీ ఇక్కడ నాకు కావాల్సింది 40 ఇంచెస్ కదా, 40 ఇంచెస్ అనేది ఖచ్చితంగా ఆ ఫ్లవర్స్ దగ్గరికే వచ్చిందనమాట పై వైపుకి అనేసి పెట్టేశా ఉన్నిలే ఇంక అనేసి. సో నేను కోట్ కుట్టడం వల్ల దానికి ఇంకా లుక్ వచ్చిందనమాట. సో బాగుంది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కోట్ స్టిచ్చింగ్ అనేది ఇంకా బాగా నచ్చింది. సో నేను కోట్ స్టిచ్చింగ్ అనేది కూడా సపరేట్ పెడతాను వీడియో, మీరు అది చూడండి. దాంతో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కోట్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే అంత డీటెయిల్గా చేయను. మీకు ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఇక్కడ ఉత్త డ్రెస్ గురించి చెప్తా అనమాట ఫుల్. ఇక్కడ చూడండి మొత్తం స్ట్రైట్‌గా కట్ చేసుకున్న 40 ఇంచెస్కి ఇలా ఇన్ని లేయర్స్ వచ్చింది కదా, దాన్ని ఇంకా కుచ్చు పెట్టేయడమే. చిన్న చిన్న కుచ్చు పెట్టేస్తాను, పెద్దగా లేకుండా. సో మనం తీసుకున్న లైనింగ్ అనేది మనం కుచ్చు పెట్టుకోకూడదు, ఓకేనా. కుచ్చు పెట్టుకుంటే దాంతోపాటు ఇది కూడా చాలా ఎత్తుగా కనిపిస్తుంది పొట్ట దగ్గర. ఇక్కడ చూడండి, ఇలా కుచ్చు అయితే పెట్టుకోకండి. అంబ్రిల్లా కటింగ్ వేసేసుకొని అంబ్రిల్లా కటింగ్లో కట్ చేసుకోండి. ఎలా అనేది ఇప్పుడు చూడండి. ఫస్ట్ అయితే మీరు ఉన్న లైనింగ్ మొత్తాన్ని 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నారు కదా, 3 మీటర్స్ లైనింగ్ని 2 హాఫ్ పీసెస్గా ఇలా హోల్డ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఇలా హోల్డ్ చేసుకున్నాక ఒక సైడ్ కార్నర్కి సమోసా షేప్లో హోల్డ్ చేసుకోండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా. అలా చేసిన తర్వాత మీకు కన్వీనియంట్ ఉన్న సైడ్కి పెట్టేసుకొని ఆ మార్క్ దగ్గర మనం నడుము ఎంత ఉందో అంత తీసేసుకొని నడుము దగ్గర మార్క్ చేసుకొని లేదా లెంత్ పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత నుంచి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కిందికైతే మార్క్ చేసుకోండి. సో ఇక్కడ మనకి చిన్న పన్న కాబట్టి పీసెస్ పడతాయి. అదే సాటిన్ అలాంటివి అయితే పెద్ద పన్న వస్తాయి కాబట్టి మనకేం పీసెస్ అనేవి పడవు అనమాట, ఓకేనా. ఇక్కడైతే నా లెంత్ 38+2 ఫస్ట్ 28 చెప్పాను, ఇక్కడ 28+2 30 అనమాట. సో 30కి by 4 చేస్తే ఎంత నడుము అది ఇక్కడ వేస్తున్నా అనమాట. సో 7 అనుకోండి. 7 అంటే ఇంకా 2 ఇంచెస్ 8 అవుతుంది. ఇలా 8 ఇంచెస్ని ఇలా కర్వ్గా పెట్టేసుకొని అక్కడ ఒక మార్క్ అక్కడ ఒక మార్క్ చేసుకోండి, అటు సైడ్ ఇటు సైడ్. ఇలా మార్క్ చేసుకున్నాక మీరు అలా రౌండ్ చేసుకోకండి. ఇక్కడ కార్నర్ దగ్గర టేప్ పెట్టేసుకొని కొలుచుకోండి. ఇప్పుడు నేను కొలుస్తున్నా కదా, సేమ్ అలాగా చూసుకుంటూ కొలిచేసుకోండి. సేమ్ ఉందా లేదా చూసేసుకొని మిడిల్లో కూడా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక మనకి సర్కిల్ హాఫ్ సర్కిల్ షేప్లో వచ్చేస్తుంది. ఆ మార్క్స్ని జాయిన్ చేసేసుకోండి. తర్వాత మనం ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇలా మార్క్ చేసిన తర్వాత ఆ మార్క్ చేసిన దగ్గర నుంచి మనకు కిందికి ఎంత లెంతుమైన క్లాత్ కావాలో అంత లెంతుమైన మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇక్కడైతే మార్క్ చేసుకుంటే నాకు చాలా అంటే చాలా చిన్నగా వచ్చిందనమాట. ఇది పీసెస్ చాలా పడతాయి. సో చిన్న పన్న కాబట్టి నాకు క్లాత్ కూడా చాలా తక్కువ వచ్చింది ఫస్ట్ టైం అనమాట. ఎంత చిన్న పన్న అయినా నాకు 2 పీసెస్ కరెక్ట్గా వస్తాయి. బట్ ఇప్పుడు నేను చాలా ఎక్కువ లెంత్ తీసుకున్నాను కాబట్టి అలా వచ్చింది అనుకుంటున్నాను. సేమ్ అలాగనే మార్క్ చేసుకోండి. మనకి 40 ఇంచెస్ కాబట్టి ఇది లోపల లైనింగ్ 38, 36 ఉన్నా సరిపోతుంది, ఓకేనా. నేను 38 తీసుకున్నాను. ఇక్కడ 38 మళ్ళీ కింద మడిచి కుట్టడాలి కదా, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. పైన కుట్లలకు కూడా సరిపోద్ది, ఓకేనా. మీకు ఏదైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పే విధానంలో ఏమైనా ఫాస్ట్ కానీ ఏమైనా తప్పులు కానీ మీరు గమనించినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోకి నేను అవి లేకుండా చూసుకుంటాను, ఓకేనా. ఏమైనా ఫాస్ట్గా చెప్పినా కూడా కామెంట్ చేయండి. ఇలా అక్కడ నుంచి మార్క్ చేసుకోండి. ఇలా లేకుండా కార్నర్ నుంచి అయినా మార్క్ చేసుకోండి. మనం మార్క్ చేసిన దగ్గర నుంచి 38 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం కదా, మళ్ళీ 38 ఇంచెస్ నుంచి కార్నర్కి మార్క్ చేసుకోండి. అంటే అక్కడ ప్లస్ 9 అవుతుంది. అంటే మనకి 9 ఇంచెస్తో నడుము అనేది డ్రా చేసుకుంటాం కదా, అలా అనమాట. ఇలా అయినా కట్ చేసుకోండి. మీకు ఇలా కన్ఫ్యూజ్ అనే వాళ్ళు అలా అయినా కట్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. ఇలా మార్క్ చేసుకున్నాక
ఇంకా కట్ చేసుకోవడమే పెండింగ్ అనమాట. సో పీసెస్ అనేవి జాగ్రత్తగా తీసేసుకోండి. నేను పీసెస్ జాయిన్ చేయడం ఏం చూపించట్లేదు, ఎందుకంటే మనం పీసెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడతాయో మనకు తెలుసు కదా, అందుకు అనమాట. ఏం లేదు, తిప్పేసి కుట్టేసిన తర్వాత మళ్ళీ పైన ఒక కుట్టు వేసేయండి. ఇలా పీసెస్ కట్ చేసుకున్నాక జాయిన్ చేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ అయితే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అక్కడికి అయిపోయినాయి మన పీసెస్. ఇదైతే జాయిన్ చేసేసుకొని చుట్టూ కుట్టేసేసుకోండి అంతే. ఓకేనా, నెక్స్ట్ అయితే మనం పైన పార్ట్ ఉంది కదా, అదే మెయిన్ పార్ట్, కుచ్చు పెట్టేది బాటమ్ పార్ట్. ఆ బాటమ్ పార్ట్కి చూడండి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేశాను. ఇక్కడ సెల్ అవైలబుల్ లేదనమాట, అందుకు నేను ఇక్కడ చూపిస్తున్నా మీకు. సో ఒక 1 ఇంచ్ లేకుండా హాఫ్ ఇంచ్ పైన పెట్టాను. ఫుల్ శారీ ఉంది కాబట్టి సో ఫుల్ ఫ్లోరల్గా వస్తుంది డ్రెస్ అయితే. ఇలా పెట్టాలి. ఇక్కడ 1 by 1 చూపిస్తా. ఇక్కడ నేనే వీడియో తీయాలి, నేనే స్టిచ్చింగ్ చేయాలి కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే నేను మీకు ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ మాత్రమే వీడియో తీశాను కష్టపడుతూ. సో మీరు అలాగే నడుము లెంత్ చూసుకుంటూ కుచ్చు పెట్టుకోవాలి. మళ్ళీ నడుము లెంత్ సరిపోకుండా కుచ్చు పెట్టుకుంటే మొత్తం ఒకే చోటికి దూర్ చేసుకోకండి. మీరు నడుము లెంత్ చూసుకుంటూ పెట్టుకుంటూ రండి. ఓకేనా, ఇక్కడ నేను నడుము లెంత్ పెట్టుకుంటూ చూసుకుంటూ వచ్చానమాట. ఇలా అయిపోయింది చూడండి. ఇలా అనేది కుచ్చు పెట్టాను నేను. ఇలా కుచ్చు పెట్టిన తర్వాత మీకు కింద పార్ట్ చూపిస్తా చూడండి. అంబ్రెల్లా కటింగ్ చేశా కదా, దానికి ఇది జాయిన్ చేసేయండి. మీరు కింద అయితే కుట్టు వేసింటే దానికి అది జాయింట్ చేసేయండి. ఓకేనా, చూడండి నేనైతే కుట్టు వేసేసాను. ఇంకా దానికి ఇది జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేశాక ఎలా ఉందో చూపిస్తా చూడండి. నేనైతే స్ట్రక్చర్కి వేసాను, ఇలా ఉంది అనమాట. సో కోట్ కటింగ్ అయిపోయింది. అది ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఈ కటింగ్ అదే స్టిచ్చింగ్ ఉంది కదా, స్టిచ్చింగ్ గురించి చెప్తాను అనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ వరకు చూసుకుంటే ఫ్రంట్ అయితే ఇలా కట్ పెట్టాను, టెంపుల్ కట్ అంటారు. నెక్స్ట్ అయితే బ్యాక్ రౌండ్ పెట్టాను. ఇక్కడ ప్రిన్స్ కట్ అయితే వితౌట్ కటింగ్ అనమాట. ఇక్కడ చూడండి ఇలానే వేసేసాను. సో మీకు ఇలా కావాలి అనుకుంటే ఒక వీడియో ఉంది, తప్పకుండా విజిట్ చేయండి బ్లౌజ్ది అయితే. ఇక్కడైతే వీడియో అయితే ఇంకా మిస్ అయ్యాయి, అందుకు అనమాట. ఆన్ చేసా అనుకున్నా, ఆన్ చేయలే. ఇంకా నార్మల్గా అయితే ఇంకా హ్యాండ్స్ చిన్నవి తీసుకున్నాను. సో క్లాత్ అయితే మిగలలేదు, బట్ జాయింట్ వేసి మరీ వేసాను అనమాట. ఓకేనా, సో మీరు కూడా క్లాత్ ఇలానే వేస్ట్ చేయకుండా యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ బ్యాక్ థ్రెడ్స్ అయితే పెట్టేస్తాను. ఇంకా మనకి ఇక్కడ ఏం లేదు, ఇంకా సైడ్ స్టిచ్ చేసే అనమాట. ఇదంతా అయిపోయాక కోట్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తా నేను. ఇప్పుడు దానికి మనం ఇది జాయిన్ చేసేసేయాలి పై వైపున. ఓకేనా, ఇక్కడ ఒక సైడ్ స్టిచ్ చేసేసా చూడండి, ఇంకొక సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ సైడ్ కొంచెం కర్వ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, అది చెప్తున్నా ఇప్పుడు నేను. ఇక్కడ చూడండి, దీని మీద ఇది పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నా. వీడియో మిస్ అయినా మీకు మాత్రం క్లారిటీగా చెప్పాలి కదా, అందుకు చెప్తున్నా అనమాట. మీరు ఎండింగ్ వరకు చూడండి, మీకు ఏదైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇలా ఎండింగ్ వరకు కుట్టేసుకోండి. మీరు నడుము లెంత్ చూసుకుంటూ కుట్టుకోవాలి, తక్కువ రాకుండా చూసుకోండి. ఓకేనా, ఇక్కడ నేనే వీడియో తీయాలి, నేనే స్టిచ్చింగ్ చేయాలి, చాలా కష్టమవుతుంది. సరే, ఇంకా అదంతా అయిపోయింది కదా, ఇంకా సైడ్ స్టిచెస్ వేసేసుకోండి, అంతే అనమాట ఫ్రాక్. ఇంకా నేను ఇప్పుడు పేపర్ కటింగ్ చెప్తాను, అదే పెన్నుతో అయితే గీసేసి చెప్తానమాట. ఎందుకంటే అది నేను వీడియో తీసా, బట్ నేను స్టోరేజ్ ఫుల్ అయిందనేసి క్లియర్ చేయడంలో ఆ వీడియో మిస్ అయినట్లుంది.
చాలా అంటే చాలా సాడ్గా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇంకా మీకు ఎలాగోలా చెప్పాలి కదా అనేసి ఇలా పెన్ను పేపర్ తీసేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేసా. మీరు 2 హోల్స్ చేస్తారు కదా క్లాత్ అనేది, 4 హోల్స్ కానీ ఇక్కడ చూడండి, నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్. మామూలుగా మనం బాడీకి ఎలా తీసుకుంటామో సేమ్ అలాగే తీసేసుకోండి, ఓకేనా. కానీ కొన్ని చేంజెస్ అవుతాయి, ఆ చేంజెస్ మీరు గమనించండి. సో నాకు ఇక్కడ చెస్ట్ 10 ఇంచెస్ ఉంది కదా, నడుము 7 ఇంచెస్ ఉంది. కానీ ఇక్కడ నేను నడుముకి చెస్ట్కి చూసుకుంటూ కట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇలా మనము ఇది కోట్ కాబట్టి మనం వేసుకునేటప్పుడు టైట్ రావడం కానీ అలా జరుగుతుందన్నమాట. సో అందుకే మీరు చెస్ట్ పైన నడుము కూడా తీసుకోవాలి, ఓకేనా. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కుట్లల్లోకి. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే పైన 1 ఇంచ్ పైన కిందికి ఇలా డౌన్ చేసుకొని సేమ్ అలాగే 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం కరువు తీసుకోవాలి 3/4 ఇంచుతో, ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్ కంప్లీటెడ్ అనమాట. టోటల్ లెంత్ చెప్పాలి కదా, 14 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే 15 ఇంచెస్ అయినా తీసుకోండి. సో దాంతోనే నేను ఇంకొక భాగం చూపించలేను కదా, అందుకే ఇంకొక భాగంకి మళ్ళీ సపరేట్ గీస్తున్నాను అనమాట. అది 6, ఇది 10, ఇది 8, 2 ఇంచెస్ కుట్లల్లోకి, ఓకేనా. ఇదేం లేదు, మనం 3 ఇంచెస్ తీసుకుంటాం కదా నెక్, ఆ 3 ఇంచెస్ నుంచి మనకు డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా పెట్టేయాలి. సో దీనికోసం మనం బక్రం తీసుకుందాం, ఓకేనా. సేమ్ అలాగే 3 ఇంచెస్ నుంచి కింద కూడా స్టార్ట్ అవుతుంది. సో మనం బక్రం మీద ఎలా తీసుకోవాలనే చెప్తా చూడండి. సపోజ్ మీరు బక్రం ఇలా తీసుకున్నారు, ఒక 14 ఇంచెస్ తీసుకోండి. అది ఎంత ఉందో ఇది కూడా అంతే తీసుకోండి. 1 ఇంచు లైన్ గీసేసుకోండి. ఎందుకో అది నేను చెప్తా చూడండి. 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనమాట. 1 ఇంచ్ అయితే ఈ 1 ఇంచ్ మీద నుంచి ఆ 1 ఇంచ్ మీదకి సర్కిల్ అనేది రావాలి. 2 ఇంచెస్ అయితే గ్యాప్ తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, దాని మీదకి రానివ్వాలి ఇలా, నెక్స్ట్ ఇలా, తర్వాత ఇలా, సేమ్ ఇలాగనే అనుకుంటూ వచ్చేయండి. మీరు అటు సైడ్ కరువు నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి, ఇటు సైడ్ది కట్ చేయకండి, ఓకేనా. ఇదంతా ఇటు సైడ్ది కట్ చేసుకోకూడదు, అటు సైడ్ది మాత్రమే కట్ చేసుకోవాలి. అప్పుడు 2 పీసెస్ అవుతాయి కదా, హోల్ చేసి కట్ చేసుకోండి. 2 పీసెస్ అవుతాయి. 2 పీసెస్ 1 సైడ్కి ఇటు 1 సైడ్కి అటు వేసేసుకోవాలి, ఓకేనా. సో మనం ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ అనేది కరువు తీసేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ వైపు నీట్గా ఉండాలంటే ఇదే మెయిన్ అనమాట, ఓకేనా. ఇలా వచ్చేస్తుంది. అక్కడ మనం థ్రెడ్స్ పెట్టేసుకోవచ్చు. మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ థ్రెడ్స్ పెట్టుకోండి. ఒకరికి పైన పెడితే సెట్ అవుతుంది, ఒకరికి కింద పెడితే సెట్ అవుతుంది, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి 2 హోల్స్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 4 హోల్స్ చేసుకుంటే 4 హోల్స్ చేసుకోండి. మనం 14, 15, 16 మన లెంత్ పైన తీసుకోవచ్చు, ఓకేనా. మెజర్మెంట్స్ మాత్రం సేమ్ తీసేసుకోండి. ఒకవేళ మీకు నెక్ 4, షోల్డర్ 4 ఉంటే ఆర్మ్ హోల్ కూడా అలానే తీసేసుకోండి, ఓకేనా. 4 నుంచి కట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం హ్యాండ్ చెప్పలే కదా, హ్యాండ్ అయితే 20 ఇంచెస్ ఉంది నాకు, పైన అయితే 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఫస్ట్ అయితే 20 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అయితే తీసేసుకోండి. తర్వాత అయితే 4 ఇంచెస్ని 4 ఇంచెస్గా చుట్టూ 4 పెట్టేసుకొని ఇలా కర్వ్ అయితే తీసేసుకోండి. అక్కడ ఒక కట్టు, ఇక్కడ ఒక కట్టు పెట్టేసుకోండి, ఓకేనా. ఇది అనమాట హ్యాండ్ కట్. ఇక్కడ హ్యాండ్ చూసుకుంటే మనకి ఇక్కడ మనం పెట్టిన కట్టు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ప్రిల్స్ అనేవి. ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర సో 4 ప్రిల్స్ వచ్చాయనుకోండి, మనకి హ్యాండ్కి ఒక హాఫ్ భాగానికి, హాఫ్ అంటే హాఫ్ కాదు, పైన వైపుకి వస్తుంది కుచ్చు అనేది, కింద వైపుకి అంతా ప్లెయిన్ అంతా జాయింట్ అవుతుంది, ఓకేనా. ఇంకా మనం స్టిచ్చింగ్ వీడియోలోకి చూసుకుంటే ఆల్రెడీ ఒక హ్యాండ్కి అయితే స్టిచ్చెస్ వేసేసాను. ఇక్కడ నేను క్యాన్వాస్ కూడా తీసుకున్నా కదా, ఆ క్యాన్వాస్కి స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట. క్లాత్ అయితే జాయిన్ చేసేసాను అటు సైడ్ ఇటు సైడ్. ఇంకా నెక్స్ట్ మనం హ్యాండ్స్కి చూపిస్తా చూడండి. హ్యాండ్ అయితే ఒకటి చేసేసా, ఇంకొకటి మీకు చూపిద్దామనేసి చేయలేదన్నమాట. సో ఇక్కడ మనం చూడండి ఎలా పైన అనేది గోపురం లాగా వచ్చిందో. ఇప్పుడు మనం ప్రిల్స్ అయితే పెట్టేస్తున్నాం అనమాట. సో అక్కడ నుంచి కట్ అయితే పెట్టుకోండి. మీరు ఎక్కడి నుంచి పెట్టాలి అనేది నేను చెప్పా కదా, మనకి ఎంత ఇంచెస్ మీద తీసుకుంటామో ఆ ఇంచెస్ మీదకి కరువు అనేది వస్తుంది. ఆ కరువు మీద మనం ఒక కట్ పెట్టేసుకొని ఇలా ఇప్పుడు మనకు కుట్టేటప్పుడు ప్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఎక్కడి నుంచి పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి ఎండింగ్ చేయాలి. ఫస్ట్ అయితే మీరు మీ వైపుకు పెట్టుకోండి, నెక్స్ట్ అయితే మిషన్ వైపుకు పెట్టుకోండి, ఓకేనా. 4 ప్రిల్స్ అటు 4 ప్రిల్స్ ఇటు అనమాట, అంతే మనకు అయిపోయింది. చూడండి, ఇంకా కింద అయితే ఒక స్టిచ్ అయితే చేసేసుకోండి. పన్ను వచ్చింది అయినా కూడా నేను చేసేసాను అనమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ కింద పార్ట్ చూపిస్తాను, అదే బ్యాక్ పార్ట్ చూపిస్తాను.
ఓకేనా. సో ఇలా పెట్టేసుకోవాలి మనం 3 ఇంచెస్ దగ్గరికి, ఒకటి అటు ఒకటి ఇటు. ఇది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. ఓన్లీ కటింగ్ వీడియోనే, మీరు అక్కడైనా చూడొచ్చు. ఓకేనా. ఇక్కడ కొంచెం క్లారిటీగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ఫుల్ వీడియో కదా, అన్నీ కవర్ చేయాలి. అదైతే ఓన్లీ కోట్ వీడియో కాబట్టి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత దాన్ని తిప్పేసేసుకోవాలి. నేను చెప్పా కదా ఫస్ట్ బ్యాక్ కటింగ్ చూపిస్తానని, అది చూసేద్దాం మనం. ఇలా క్లాత్ అయితే నేను కట్ చేయలేదు, టూ పీసెస్ లాగా. ఇక్కడ 1 పీస్ కట్ చేసి 1 పీస్ బ్యాక్కి 1 పీస్ ఫ్రంట్కి పెట్టా. చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. నెక్ చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్ కట్ చేసుకొని కరువు సైడ్ అదే కట్స్ అయితే పెట్టేసుకోండి. కట్ పెట్టేసుకున్నాక తిప్పేయకుండా నెక్స్ట్ కింద వైపు కూడా ఇలా స్టిచ్ చేసేసుకోండి స్ట్రైట్గా. అంటే మీరు ఇంకొక పీస్ వేయాల్సిన అవసరం లేదు, జాయింట్ ఇక్కడే కుట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇలా తిప్పేసి ఒక స్టిచ్ అయితే వేసేయండి నెక్ చుట్టూ. తర్వాత కింద వైపు ఉంది కదా, ఈ కింద వైపు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. మీరు కాటన్ లైనింగ్ తీసుకున్నప్పుడు నెక్ అదే క్లాత్ అయితే వాటర్లో డిప్ చేసేసి ఆరబెట్టేసుకోవాలి. ఇక్కడైతే మనము చుట్టూ కుట్టేసేసుకోవాలి. ఓకేనా. క్లాత్ అనేది కదలకోకుండా నీట్గా చూసుకొని కుట్టేసేసుకోండి. నేనైతే చుట్టూ కుట్టేసేసుకున్నాను. మనకి బ్యాక్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఈజీగా అయిపోతుంది, ఫ్రంట్ పార్ట్ ఒకటే అనమాట. ఎందుకంటే మనకి అవి నెట్ కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం నీట్గా తిప్పుకుంటేనే పై వైపు కూడా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం పైన పార్ట్ అనమాట. సో నేను ఇక్కడ 3 ఇంచెస్కి కట్ అయితే పెట్టుకున్నాను లైనింగ్ పార్ట్ మీద. సో మనం ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలాగనే నెక్ చూసుకోండి ఒకసారి ఎంత వైపుకి వచ్చిందనేసి. సో 3 ఇంచెస్కి నేను కట్ చేసేసాను మొత్తం. ఇప్పుడు మనం దీని మీద ఆ బక్రం అదే క్యాన్వాస్ కటింగ్ చేసాం కదా, ఆ క్యాన్వాస్ కటింగ్ అనేది దీని మీద పెట్టేయాలి. చూసుకోండి మీరు జాగ్రత్తగా. ఓకేనా. సో మీరు షోల్డర్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు హాఫ్ సర్కిల్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. ఎందుకు అంటే స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో నిదానంగా ఇలానే వేసేసుకోండి 2 పీసెస్. ఒకే అంటే 0.5 ఇంచెస్ పైన చూసుకుంటూ నీట్గా కుట్టుకోండి. సేమ్ 2 పీసెస్కి అలానే కుట్టేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఎంత నీట్గా వేసుకుంటున్నానో. సో ఇదంటే లైనింగ్ కాబట్టి మీకు కొంచెం అలా పోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడైతే మీరు చాలా అంటే చాలా నిదానంగా కుట్టుకోండి. ఎందుకంటే మనకు ఫ్రంటే కదా మంచిగా కనిపించేది, అండ్ ఫ్రంట్ కూడా మనం హైలైట్ చేయాల్సింది కాబట్టి కొంచెం మీరు నీట్గా కుట్టేసుకోండి. ఇక్కడ చూడండి సేమ్ అలాగే ఇంకొకటి కూడా స్టిచ్ చేస్తున్నా. మొత్తం ఇది 3 టైమ్స్ జాయిన్ చేయాలి తెలుసా. ఎందుకంటే మనం బక్రంకి క్లాత్ అనేది జాయిన్ చేస్తాం కదా, బక్రం ఒకటి వేయలేక. సో మళ్ళీ అది ఒకటి అనుకుంటే ఇప్పుడు లైనింగ్కి సెకండ్ టైం, అడిగి మళ్ళీ మెయిన్ క్లాత్కి థర్డ్ టైం అనమాట. మీరు ఒకేసారి జాయిన్ చేసుకోవచ్చు, బట్ మనకి కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా రాకుండా పోవడం జరుగుతుంది అనమాట. అందుకు 3 టైమ్స్ జాయిన్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, మనకి ఏ టెన్షన్ ఉండదు. ఓకేనా. ఇక్కడ నేను చూసుకుంటున్నా ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదని, కొంచెం కన్ఫ్యూజ్ ఉంది చాలా ఈ క్లాత్ అయితే, బట్ ఫైనల్గా అయితే కట్ చేసి కుట్టేసా అనమాట. సో నాకు తెలిసింది ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదనేసి ఇలా కట్ చేస్తున్నా. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కొంచెం ఫ్రంట్కి పెట్టేశాను. వేస్ట్ క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. తెలుసు కదా మనం లైనింగ్కి ఎలా జాయిన్ చేసామో క్యాన్వాస్ అనేది, దీని మెయిన్ క్లాత్కి కూడా మనం ఈ క్యాన్వాస్ జాయిన్ చేసిన లైనింగ్ అయితే దీనికి నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఎన్నిసార్లు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటున్నానో. చాలా నీట్గా అంటే నీట్గా కుట్టుకోండి, ఫినిషింగ్ బాగా వస్తుంది. ఫినిషింగ్ బాగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇంకొక ఫాల్ట్ ఉంటుంది, కట్స్ పెట్టాలి. ఎక్కడ కర్వ్ అనేది తిరుగుతుందో అక్కడ కట్స్ పెడితే మనం ఇలా అవుట్ సైడ్కి తిప్పినప్పుడు నీట్గా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ కదలకోకుండా పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. నేను
సేమ్ ఇక్కడ కూడా లోపల వైపు కుట్టేసేస్తున్నాను అనమాట, దాంతోపాటే తిప్పేద్దామనేసి. సో బ్యాక్ సైడ్ నేనేం పీస్ జాయిన్ చేయలేదు కదా, ఫ్రంట్ సైడ్ కూడా ఏం పీస్ జాయిన్ చేయకూడదని ఇలా కుడుతున్నాను అనమాట. చూడండి, మీరు కట్ చేయడం కూడా మంచిగా కట్ చేసుకొని కట్స్ కూడా నీట్గా పెట్టేసుకోండి, ఓకేనా. ఈ ఒక్క ఫ్రంట్ పార్ట్కి మాత్రం తొందర పడుకోకుండా కుట్టుకోండి. ఇంకా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ధూమ్ధామ్ లేపే వాళ్ళు అయితే ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోండి. నేను ఇచ్చేది ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రమే, నాకన్నా ఎక్స్పర్ట్స్ ఉంటారు, నేను కాదనట్లేదు, ఓకేనా. సో ఇక్కడ కొంచెం నేను కట్ చేయడంలో కట్ అయిందనమాట, అందుకు మళ్ళీ స్టిచ్ చేసా. ఇక్కడ కట్స్ దగ్గర కట్స్ పెడుతున్నా చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కట్ అయింది, అందుకే మళ్ళీ పెట్టా. నీట్గా లేకుండా మళ్ళీ డబల్ టైం కుట్టైనా వేయండి, ఇది నీట్గా వస్తుంది. సో ఇక్కడ మనము కుట్టు వేసాం కదా, ఆ కట్ దగ్గర కూడా కార్నర్లో కట్ అయితే పెట్టేసుకోండి. ఈ కరుస్ దగ్గర 2 అయినా 3 అయినా పెట్టేసేయండి, తిరగడానికి బాగుంటుంది. సో ఇలా మనం నీట్గా తిప్పేసుకోండి. కార్నర్ దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఓకేనా. ఇలా మొత్తం అన్నీ తిప్పేసేయండి. మొత్తం 6 8 వచ్చాయి, నాకు 6 7 ఏమో వచ్చాయి సర్కిల్స్ అన్నీ. ఇలా మీరు తిప్పేటప్పుడు క్లాత్ అనేది కొన్నిసార్లు బయటకు వచ్చేస్తుంది, మనం ఎలా తీస్తాం మనకే తెలియదు కదా, అప్పుడు మళ్ళీ మీరు తిప్పేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. అలానే స్టిచ్ చేస్తే మళ్ళీ మనం డైలీ ఎప్పుడైనా కానీ వేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది, మొత్తం క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. సేమ్ అలాగే ఇంకో క్లాత్ కూడా జాయిన్ చేసుకోండి. ఇక్కడ మనకి బక్కరం జాయిన్ చేయలేదు కదా లైనింగ్కి, అదే నెక్ వైపు జాయిన్ చేసాం. అదే వేస్ట్ క్లాత్ ఉంది కదా, అది లేయకుండా ఉండాలంటే, అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా లోపల నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇంకా స్టిఫ్గా ఉంటుంది లైనింగ్కి అది. ఇంకొకటి కూడా చెప్పాను, ఇంకొక స్టైల్లో కూడా లైనింగ్కి క్యాన్వాస్ జాయిన్ చేయడం చెప్పాను, అదే నెక్స్ట్ పీస్కి ఎలా చెప్పా, స్కిప్ చేయకుండా చూడండి ఆ పీస్ ఎలా జాయిన్ చేశా అనేది. ఇంత కష్టం లేకుండా ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా వేస్ట్ క్లాత్ కట్ చేసేసుకోండి చుట్టూ వేసేసుకున్నాక. చూడండి, నెక్స్ట్ అయితే సేమ్ దానిలాగానే ఇది జాయిన్ చేసేసా. సో ఒక పీస్ చూసారు కదా అనేసి ఇంకొక పీస్ జాయిన్ చేసేది కొంచెం స్పీడ్ పెట్టా. ఇక్కడ నేను పెట్టాల్సింది ఏంటంటే, నేను లైనింగ్ అదే బక్రం ఎలా జాయిన్ చేశానే చూపించాలనేసి ఈ వీడియో పెట్టాను అనమాట, లేకుంటే ఇది కూడా తీసేసి నిందు. ఇక్కడ చూడండి, ఇట్లా తిప్పేసి ఇలా కుట్టేసేసుకోవడమే స్ట్రైట్గా. ఇది ఈజీ అవుతుంది నాకు తెలిసి, మీకు ట్రై చేయండి. ఇంకా కింద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దానిలాగానే స్ట్రైట్గా కుట్టేసేసి తిప్పేసేసుకోండి. షోల్డర్స్ అయితే జాయిన్ చేశాను. ఇక్కడైతే చూడండి, నేను హాఫ్ సర్కిల్ పైన షోల్డర్ దగ్గర ఎలా కనిపిస్తుందో అలా లేకోకుండా మీరు కరెక్ట్గా చూసుకోండి, ఓకేనా. సో బట్ నేను సెట్ చేసాలేండి. ఇంకా మనం హ్యాండ్స్ తీసుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ మిడిల్లో పెట్టేయండి. ఎక్కడి నుంచి మనం అటువైపుకి ఇటువైపుకి ప్రిల్స్ అయితే పెట్టాం కదా, మిడిల్లో పెట్టేసి ఇలా కుట్టేసేసుకోండి. ఫస్ట్ అయితే మిడిల్లోంచి మన వైపుకి కుట్టేసేసుకోండి, నెక్స్ట్ అయితే తిప్పి అటువైపుకి కుట్టేసేసేయండి, ఓకేనా. హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా మనకి అయిపోయినట్లే అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది, అవునో కదా కామెంట్స్ చేయండి. ఇంకా సేమ్ అలాగే ఇటువైపు కూడా జాయిన్ చేసేసుకోండి. సో ఈ హ్యాండ్ అనేది మనం ఎక్కువ క్లాత్, అదే పైన ఎంత క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్ మొత్తం పెడితేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు కొంచెం అటు ఇటు పోయినా మనం హ్యాండ్ వేసుకున్నప్పుడు టైట్ రావడం కానీ లేకుంటే సెట్ అవ్వకపోవడం కానీ జరుగుతుంది, ఓకేనా. ఒకసారి మీరు ఎండింగ్లో నేను డ్రెస్ వేసుకున్నాక చూడండి, మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది సెట్ అయిందా లేదా, ఎలా కుట్టానో, ఇలా కుట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేసి, ఓకేనా. మీకు ఏది డౌట్స్ ఉన్నా కామెంట్స్లో కామెంట్స్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీరు అలాగే ఒకవేళ నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవుతున్నట్లే ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయొచ్చు, ఓకేనా. సేమ్ అలాగనే ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోండి అటువైపుకి ఇటువైపుకి. సో మీరు క్లాత్ చూసుకుంటూ ఉండండి, బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది అనేసి. ఇంకా మనం టైట్ స్టిచెస్ అయితే వేసేసుకుంటున్నాం అనమాట. సో టైట్ స్టిచెస్ కూడా మీరు లూజ్గా వేసుకోవడం వల్లనే హ్యాండ్ అనేది బాగా ఎక్కుతుంది. సో నేను ఇక్కడ వేసుకొని చూసాను అనమాట, అక్కడ టైట్ వచ్చింది ఆర్మ్ హోల్ దగ్గర, అందుకు మళ్ళీ డబల్ స్టిచ్ చేసేసా. సో మీరు నడుము సైజుకి చెస్ట్ సైజుకి వేసుకోకండి, చెస్ట్ సైజుకి నడుము దగ్గర కూడా వేసేసుకోండి, అప్పుడు మనకి చున్నీకి నీట్గా ఉంటుంది. సో ఇక్కడ డోరీస్ అయితే వేస్తున్నాను ఫ్రంట్ దానికి. ఇలా ఒక 1 మీటర్ తీసేసుకొని ఆఫ్ చేసేసుకొని డోరీస్ అయితే జాయిన్ చేసేసుకోండి.
మీరు స్టిచ్ చేసేప్పుడు జాగ్రత్తగా చేసేసుకోండి. ఓకేనా? సో డోరీస్ అయిపోయాయి. ఇక్కడ ఇక్కడ చూడండి, మీరు నేను 2 సర్కిల్స్‌కి పైన పెట్టాను కింద నుంచి చూసుకుంటే. ఇక్కడ వీడియోలో చూస్తే 1 సర్కిల్‌కి పైన పెట్టా. ఎందుకు అంటే అక్కడ నేను పెట్టినప్పుడు కొంచెం మంచిగా లేదనమాట. అందుకు మళ్ళీ కట్ చేసి మళ్ళీ కింద పెట్టా. ఓకేనా? ఇదే అనమాట డ్రెస్ మొత్తం. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో నేను వేసుకున్నాక. చూస్తే మీకే అర్థమవుతుంది. నేను కొంచెం లూజ్ కుట్టుకున్నాను ముందుగానే, టైట్ వద్దనేసి. కోట్ వేసుకున్నాక ఎంత లుక్ వచ్చిందో చూడండి. నాకైతే ఈ కోటే హైలైట్ అనిపించింది. చూడండి హ్యాండ్కి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో కోట్ అనేది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కోట్దే అనమాట. ఇంకొకటి రఫుల్ హ్యాండ్స్ది ఉందన్నమాట. అది ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. నెక్స్ట్ వీడియో అంటే కొంచెం అటు ఇటు అవుతుంది. ఇది కొంచెం ఎఫెక్ట్ పెట్టాను మంచిగా కనిపించాలి అనేసి కలర్. బట్ ఇది అది డ్రెస్ ఒరిజినల్ కలర్ అనమాట. బట్ లైటింగ్కి ముందు వీడియో చూసారు కదా, అది మంచిగా లేదు. సో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.